శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కోరారు. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయం చేయకుండా అందరూ పాల్గొనాలని సూచించారు. శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి నిధుల సమీకరణలో తెలంగాణ రాష్ట్రం 2వ ప్లేసులో నిలవడం గర్వకారణమన్నారు. అయోధ్య రాముడు ఒక్క బీజేపీకే దేవుడు కాదు, దేశంలోని అందరికీ శ్రీరాముడు దేవుడేనన్నారు. రాముడిని బీజేపీ పార్టీకి అపవాదించడం, వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్షింతలు కావాలంటే బాస్మతి బియ్యం అయోధ్యలోని శ్రీరాముని పాదాల దగ్గర పెట్టి తీసుకొస్తామన్నారు. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 22న అనధికారికంగా సమావేశాలు పెట్టే ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, 22వ తారీఖు కోసము ప్రజలంతా ఎదురుస్తున్నారు. కాబట్టి ఆ బ్రహ్మాండమైనటువంటి రాముల వారి ఆలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు సెలవు దినాన్ని ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ ఆతృతతో ఎదురుస్తా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పక్కబెట్టి చాలా మంది ఉద్యోగస్తులు లీవ్ పెడుతున్నారు, చాలా పాఠశాలలకు సెలవు ఇస్తున్నారు. వ్యాపార సంస్థలు కూడా ఆ రోజు మూసేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి చిన్న పెద్ద ముసలి ముత్క ధనిక పేద ఏం తేడా లేకుండా, ఈ కులము ఆ కులము సంబంధం లేకుండా అందరు కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి దీన్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 22వ తారీఖు నాడు సెలవు దినాన్ని ప్రకటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.